ప్రైజ్ ది లార్డ్. వాక్యం చూద్దాం మనం. మొదటి తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చూసినట్లయితే ఇక్కడ చివరిది ఏముంది? అక్కడ విశ్వాసములకు మాదిరిగా, విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఏముండాలంట? ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ఇక్కడ తిమోతికి రాస్తున్నాడు. నీ యవ్వనమును బట్టి నిన్నెవరు కూడా నేను తృణీకరింపనీయక, నీ మాటల్లోనూ నీ చూపుల్లోనూ నీ ప్రవర్తనలోను పరిశుద్ధ పవిత్రతలోను ప్రేమలోను సమస్తలోనూ కూడా నువ్వు మాదిరిగా ఉండాలి విశ్వాసులుగా అని చెప్పి పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు అదే విశ్వాసం. విశ్వాసం ఉన్న వ్యక్తికి ఇవన్నీ కూడా వాళ్ళు విశ్వాసం ఉంటే ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటే పవిత్రత అన్నీ ఆటోమేటిక్గా ఎందుకంటే దేవునిలో ఉండేవాడు మాత్రం విశ్వాసం అనేది ఉంటుంది. విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వల్ల విశ్వాసము కలుగు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటారో, దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళ జీవితంలో విశ్వాసం అనేది ఉంటుంది. వాక్యం వినేవాడు, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వాళ్ళ హృదయంలో ఏముంటుంది? పవిత్రత వాళ్ళ జీవితంలో. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో ప్రేమ, వాళ్ళ జీవితంలో ప్రేమ ఉంటుంది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అంటే ఏంటి? మనం చూసినట్లయితే జార్జ్ ముల్లర్ ఒక మిషనరీ ఉన్నారు, భక్తుడు. తను అద్భుతమైన సేవ చేశాడు. అయితే తను చేసిన సేవ ఏంటంటే ఎక్కువ అనాథాశ్రయంలో ఈ ఇన్స్టిట్యూషన్స్లో వాటిలో ఎక్కువ ఆయన ప్రారంభించి వాటి పిల్లల్ని పోషిస్తూ వాళ్ళని చదివిస్తూ అనాథాశ్రమాలు నడిపిస్తూ వాటిని చూస్తూ ఉండేవాడు. అయితే ఏమి జరిగిందంటే ఆ రోజు వంటవాడు వచ్చి, సార్ మరి రోజు రాత్రి పిల్లలకు భోజనం లేదు, మరి వండుంటే మరి ఎలా సార్ మనం అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? అయ్యా మీరు భయపడొద్దు, యథావిధిగా రోజు పిల్లలకి ఏ విధంగా మనం వెళ్తామో అదే విధంగా మీరు వెళ్ళండి, అదే విధంగా మీరు కూర్చోబెట్టండి, ప్రార్థన చేద్దాం అన్నాడంట. అయిపోయింది, దేవుడు చూసుకుంటాడు, ప్రార్థన చేద్దాం అన్నాడంట. సాయంత్రం వచ్చేసింది, 7 అయిపోయింది, పిల్లలు ఆకలి అంటున్నారు. మళ్ళీ వంటవాడు వచ్చాడు, సార్ 7 అయిపోయింది సార్, పిల్లలకు ఆహారం సార్ అన్నప్పుడు ఏమన్నాడు? జార్జ్ ముల్లర్ ఏమన్నాడు? ప్రార్థన చేద్దామయ్యా, పిల్లలందరినీ ప్లేట్లు కడుక్కొని కూర్చోమని చెప్పు అన్నాడంట. పిల్లలందరూ కూడా పాపం ఈరోజు బాగా మంచి ఆహారం పెడుతున్నారని చెప్పి పిల్లలు కూడా ప్లేట్లు బాగా కడుక్కొని అంట వసవసగా లైన్లో కూర్చొని ఒకరు మౌనం చూసి నవ్వుకుంటున్నారట. పాప పిల్లలకు తెలీదు ఆహారం లేదు అని, కానీ పిల్లలు కూర్చున్నారు. వంటోడు అనుకున్నాడు, పిచ్చుల్లా ఉన్నాడు ఈయన, ఫుడ్ లేకుండా కూర్చోమంటున్నాడు ఏంటి అని చెప్పి అనుకున్నారు. ఖచ్చితంగా ఏడైంది. జార్జ్ ముల్లర్కి అన్నిటితో ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసంతో, ప్రభా పిల్లలను కూర్చోపెట్టాను, పిల్లల పేర్లకు ముందు కూర్చున్నారు, ఖాళీ ఉందా ప్రభా, నువ్వేదాన్ని చేయగలవు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా 7 గంటలకి 7 గంటల ఒక నిమిషానికి ఎవరో ఒక తలుపు తడుతున్నట్టు టప్ 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 అని తలుపు తడుతుంటే సౌండ్ వచ్చింది. ఎవరబ్బా అని ఓపెన్ చేస్తే ఒక పెద్ద లారీ వచ్చేసి ముందు కూర్చున్నట్ట. అందులో ఏంటయ్యా అంటే ఊర్లో ఒక పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది, పెద్ద సభ. ఆ మీటింగ్లో రావాల్సిన గెస్ట్ హఠాత్తుగా చనిపోయాడంట. ఆయన చనిపోవడం ద్వారా ఆ భోజనాలన్నీ కూడా ఏం చేశారంటే, గెస్ట్కి వచ్చే భోజనాలన్నీ కూడా తరలించేసి అనాథాశ్రయానికి పంపించేశారు. ఎందుకంటే ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. రకరకాల ఐటమ్స్ ఫుడ్, మరి ఏం బిర్యానీ పెట్టారో, మరి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, స్వీట్లు మొత్తం తీసుకొచ్చి పెట్టారు ముందర. దాంతో కాకుండా ఇంకొక లారీ వచ్చిందంట. ఆ లారీ ఖచ్చితంగా ఆశ్రయం దగ్గరే ఆ లారీ టైర్లు ఏమైపోయినాయంట? పంచర్లు అయిపోయినాయి. పంచర్లు అయినాయంట. ఆల్రెడీ యజమాని చెప్పాడు, అయ్యా ఒకవేళ లారీ పంచర్ అయితే మళ్ళీ తీసుకురావడం కుదరదు, ఆ రోజుల్లో ఫోన్ లేవు కదా, పంపించిన వ్యక్తులు లేరు, మా దగ్గర ఏ టెక్నికల్ లేదు కాబట్టి ఒకవేళ అలాంటి స్థితి వస్తే లోడ్ దిగడానికి అంత కొంత పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఎవరికైనా ఇచ్చని చెప్పినప్పుడు ఆ మాటలు గుర్తు చేయించాలంటే ఆ పాల ప్యాకెట్లన్నీ తీసుకెళ్ళి అందులో చాలా వరకు మొత్తం కూడా తీసుకెళ్ళి అక్కడ అనాథాశ్రమానికి ఇచ్చేసాడు. దగ్గర 15 రోజులు, ఎన్ని రోజులంట? 15 రోజులు మిగిలిపోయినాయి అంట.
వాళ్ళు సమృద్ధిగా తిన్నారు, సమృద్ధిగా వాళ్ళు తాగారు. చూసారు ఎన్ని ఐటమ్స్ తిన్నారో. వాళ్ళ జీవితంలో పిల్లలు ఎప్పుడు కని విని ఎప్పుడు తినని ఆహారం వాళ్ళు శ్రేష్టమైన ఆహారం వాళ్ళు తిన్నారంట. మన విశ్వాసంతో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని గొప్పగా ఉంచుతా కానీ మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. అదే జరిగింది ఆ విషయం. ఎప్పుడైతే జార్జ్ మిల్లర్ ప్రార్థన చేశాడు విశ్వాసంతో, పిల్లలందరూ కూడా ఆహారం భుజించారు. ఏ పస్తు లేకుండా వాళ్ళు మంచి భోజనములు దేవుడు వాళ్ళతో తృప్తిపరిచాడు. ఈరోజు దేవుడు కోరుకునేది ఒకటి ఏంటంట, విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఏంటంట, అసాధ్యం. దేవుడి దగ్గర నుంచి ఏదైనా కార్యం పొందుకోవాలంటే నీలో ఏముండాలి, విశ్వాసం. చూద్దాం ఒకసారి మొట్టమొదటిగా 11వ అధ్యాయము 1వ వచనం. అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుడు కార్యం నెరవేర్చగలడు అని ఆయనపై ఆధారపడేమే విశ్వాసం. ఏంటంటే పరిస్థితులు ఎలాగున్నా సరే, ఎంత అనుకూలంగా ఉన్నా సరే, ఎంత కైట్ అబద్ధంగా సరే, పరిస్థితులు ఎంత విచిత్రంగా వెళ్ళిపోతున్నా సరే అనుకూలంగా జరుగుతుంది అని చెప్పి దేవుడి మీద ఆధారపడడమే విశ్వాసం. చూద్దాం సరే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నవి. ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవని అని నమ్మటమే. నిరీక్షించబడిన నిజ స్వరూపమైన అదృశ్యమైన వాటిని ఉన్నవటకు రుజువు. మన కంటికి కనపడదు, ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు కార్యం చేస్తున్నాడు అని. మన కంటికి కనపడదు, నేను చేసే ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చాడు అని, కానీ నమ్మటమే. ఆధారం అదృశ్యమైనవి. అదృశ్యమైనవి ఏంటి? కనపడేవా? ఏమంటారు? కనపడనివి, కంటికి కనపడవి. ఏంటంటే విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవని రుచి. ఈరోజు మన కంటికి ఆధారం లేకపోవచ్చు, కంటికి కనబడకపోవచ్చు. ఎప్పుడైతే విశ్వాసం చూస్తావో దేవుడు నీ జీవితం అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చాలామందికి అండి అన్నీ చేస్తానని దేవుడు నమ్ముతూ ఉంటారు. అన్నీ చేసినప్పుడు నమ్మడం గొప్పతనం కాదు. మనం చూస్తుంటే మొట్టమొదటిగా విశ్వాసంలో ఉన్న ఒక మొదటి వ్యక్తి పేరు అంటే అబ్రహాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాము. అబ్రహాం రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందని. ఏంటంట ఈ సంతానం ఇలాగ ఉండడం వల్ల నేను చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మ తండ్రి ఉన్నట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి తనకు సంతానం లేనప్పుడు దేవుడు చెప్పాడంటే ఏం చెప్పాడంటాను, నీ సంతానం ఇలాగ ఉండును, అనేక జన్మ నువ్వు తండ్రిగా ఉంటావు. అసలు సంతానమే లేదు, 100 ఏళ్ళు వచ్చేసింది, 100 ఏళ్ళు వచ్చేసినాయి. ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతావు నువ్వు? ఆ సంతానమే లేదంటే మళ్ళీ పితరులకు ఏమన్నాడు జన్ములకు? అసలు దేవుడు చెప్పే మాటలు ఏమైనా అర్థమవుతాయండి? అసలు ఒక్కోసారి మనకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడు మన దగ్గర చెప్పినప్పుడు నవ్వుకుంటాం మనం, అర్థం కాదు మనకి. ఏ ఆధారం లేదు. అబ్రాహాం దేవుడు పిలిచాడు, అబ్రాహ్మా లే, నేను జనములకు తండ్రిగా నేను చేస్తున్నాను. కానీ అసలు అబ్రాహం సంతానమే లేదు. కానీ ఏంటంట, మరి అతడు విశ్వాసం బలహీనుడు కాక అంటే అర్థం ఏంటి? బలహీనపరిచే సమస్యలు తన చేతిలోకి వచ్చాయి. ఈరోజు నేను బలహీనపరిచే, నీ విశ్వాసాన్ని బలహీనపరిచే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? కృంగిపోవాలా? విశ్వాసం వెనక్కి వెళ్ళిపోవాలా? వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోవాలా? ఏం చేయాలి? విశ్వాసంలో బలహీనుడు కాక. విశ్వాసం ఏంటంట బలము పొందుకొని. ఎలా వస్తుంది విశ్వాసము? వినుట వలన విశ్వాసము కలుగును. అసలు నువ్వు దేవుని వాక్యం వినకుండా నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యం చదవకుండా విశ్వాసము ఎట్లా వస్తుంది? వాక్యం చదవకుండా
దేవుని వాక్యం చదువుకున్న విశ్వాసం అనేది రాదు. ఈరోజు చాలామంది దేవుని మందిరికి రాదు, చాలామంది వాక్యాన్ని వినరు, చాలామంది ఇక సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ వాక్యం వినరు, లింకులు పెట్టిన ఓపెన్ చేయరు. విశ్వాసం ఎట్లా వస్తుందండి? దేవుడి మందిరం వెళ్ళకుండా విశ్వాసం ఎలా చేస్తుంది? కొంతమంది అంట డౌట్లు అడుగుతూ ఉంటున్నారు, ఏమని? నాకు దేవుడి గురించి విశ్వాసం రావట్లేదు అండి. ఎంత ప్రార్థన రావట్లేదు. ఒకటి అడిగా, మీరు బైబిల్ చదువుతున్నారా? చదవట్లేదు. బైబిల్ చదవకుండా వాక్యం వినుకుంటే మీకు విశ్వాసం ఎట్లా వస్తుంది? యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం వింటూ వాళ్ళు ఏమవుతుందంట? విశ్వాసం కలుగుతున్నది. ఎన్నేళ్ళంట? అబ్రాహాంకి అప్పటికి 100 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు. శారాముకి 90 ఏళ్ళు. వారి శరీరం మృతతూల్యం. వారి శరీరం అయిపోయింది మృతతూల్యం. అంటే మృతతూల్యం అంటే ఏంటి? చెప్పాలంటే వాళ్ళు శరీరం అయిపోయింది, ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. మృతతూలిపోయిందంటే ఇంకా మృతులు అవడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. అలాంటి చివరి స్టేజ్లో కూడా ఎవరికన్నా 100 ఏళ్ళకి పిల్లలు కొడతారంటే చూసారా? మీరు ఎప్పుడన్నా చూసారా? వాళ్ళ శరీరం అట్లుంటాయి, నలిగిపోయి వాడిపోయి వెనకాల ఏమవుతుంది? అక్కడ పూసలా ఉంటుంది. ఏంటది? వెన్నెముక ఏముంటుంది? ఎట్లా ఉంటుంది? జారుడు బండ్లా ఉంటుంది. చూసే పడినా 100 ఏళ్ళని నేను చాలామంది చూశాను. ఒక 100 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎట్లా ఉంటారు కదా, ఇట్లా నడుస్తారు. అవునా కాదా? అలాంటి వాళ్ళు వయసున్న వాళ్ళకి నీకు సంతానం ఇస్తాను, నేను జన్మ తండ్రిగా చేస్తాను చెప్పి దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాం ఏం చేశాడు? నమ్మాడు. ఈరోజు నీ సిచ్యువేషన్స్, నీ పరిస్థితులు కూడా అంటే వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ అబ్రాహాం లాగా నమ్మడమే విశ్వాసం. దేవుడు ఏం చేశాడు? తనని ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. తన జనములో తండ్రిగా దేవుడు అతన్ని విశ్వాస పితరులుగా అతన్ని చేశాడు. ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఉందంటే అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు. ఈరోజు మన పితరుడు ఎవరండి? అబ్రహాము. ఇప్పటికీ ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆశీర్వాదం కదా? ఆయన విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు తన పితరుడుగా చేశాడు, జన్మకు తండ్రిగా అతన్ని చేశాడు. ఎవరైతే దేవుడి ఎందుకు విశ్వాసం చూపిస్తారో దేవుడు వాళ్ళని సిగ్గుపరచనీయడు. నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, ఎంత వ్యతిరేకంగా వెళ్తున్నా సరే, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా సరే, బహుశా అబ్రాహాము సహోదరులు అన్నదమ్ములు అందరూ కూడా వ్యతిరేకించవచ్చు తల్లిదండ్రులు, కానీ వాళ్ళ మాటలు వెళ్ళిపోయాడు. గుడ్డిగా వెళ్ళిపోయి దేవుడి మీద ఆధారపడ్డాడు, నిరీక్షించాడు, విశ్వాసంతో నమ్మాడు. దేవుడు తన జన్మ తండ్రిగా అతన్ని మార్చాడు. దేవుని మహిమ కలుగాక. మన జీవితంలో కూడా మనం కూడా విశ్వాసం చూపించేప్పుడు మనం కూడా గొప్ప కార్యాలు మనము చూస్తాం. తర్వాత చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాను. అందువలన అతడు లోకంలో మీద నేరాస్థాపన చేసిన విశ్వాసం బట్టి అతను నీతికి వారసుడు. ఆయన విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. ఏం జరిగింది అక్కడ? మునుపటి నోవహు అది వరకు చూడని సంగతులకు వచ్చి దేవుడు చెప్పాడు ఏంటి? జలప్రళయం రాబోతుంది, వర్షం రాబోతుంది, తుఫాను రాబోతున్నాయి. ఆ జలప్రళయంలో ఎంత కొట్టుకుపోతుందని చెప్పినప్పుడు ఎవరు కూడా అది నమ్మరు. ఎందుకంటే అప్పటిదాకా ఇప్పుడు వర్షాలు అనేవి లేవు, అక్కడ ఎప్పుడు లేవు. ఆ వర్షం చిన్నకంటే కూడా తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు వర్షాలు పడతాయి, తుఫాన్లు వస్తాయి, అలలు వస్తాయి అని చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు, హేళన చేశారు. ఎవరు కూడా సహాయం చేయాలి. ఎన్ని సంవత్సరాలు పట్టిందో, 70 సంవత్సరాలు పట్టిందేమో పోవడం కట్టడానికి. ఈరోజు దేవుడు ఇదని చెప్పాడు, టక్కన జరిగిపోవాలి. ప్రార్థన అనేది విత్తనం లాంటిది, అవునా కదా? ఆ విత్తనం వేసిన వెంటనే వస్తుందా? పెద్ద మర్రి చెట్టు అయిపోతా? ఏమవుతుంది? అది నీళ్ళు పోయాలి, దానికి ఎండపడాలి, దానికి ఒక పెద్ద ప్రాసెస్, కొన్ని దినములు ఆగాలి. అప్పుడేమవుతుంది? మెల్లమెల్లగా అది మొలకలాగా వచ్చి చెట్టుగా ఈ పెద్ద మర్రి చెట్టు అది అయిపోతుంది, పెద్ద వృక్షం అయిపోతుంది. ఈరోజు ఈ ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలంటారు, పొరపాటు కూడా జరగదు. అలాంటి విశ్వాసం కలిగి ఉండొద్దని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పినప్పుడు లోపడ్డాడు లేదా? లోపడ్డాడు. దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసి నమ్మాడు.
దేవుని విశ్వాసం చూపించాడు, భయభక్తిగా ఉన్నాడు, దేవుడు తన జీవితంలో హెచ్చించాడు. అవునా కాదు? దేవుడు చెప్పినట్లే ఆ వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, జలప్రలయం వచ్చింది. 40 రాత్రులు 40 పగుళ్ళు, ప్రచండ వర్షము ఏమైందంట, మొత్తం కొట్టేసింది. మొత్తం ఎవరైతే నవ్వుకున్నారో అప్పుడే ఏడుస్తున్నారు. కాపాడండి, కాపాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంటే నవ్వుకుంటున్నావా? దేవుని వాక్యం వినబడుతుంటే వెనకాల కూర్చొని నవ్వుకుంటున్నావా? లేదంటే యూట్యూబ్లో చూసి స్వైప్ చేస్తున్నావా, హ్యాన్ చేసుకుంటున్నావా? కానీ ఒకరోజు నువ్వు ఏడవలసి వస్తుంది. ఒకరోజు నువ్వు బాధపడతావు, అరే ఇంత మంచి వాక్యాన్ని నేను వదిలేసింది, ఇంత మంచి వాక్యాన్ని నేను వదిలేసింది అని చెప్పి ఒకరోజు నువ్వు బాధపడే రోజు వస్తుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎవరు నవ్వుకున్నా పర్లేదు. ఈ బైబిల్ పట్టుకుని వెళ్తుంటే చాలామంది చేస్తారు, నవ్వుతూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నారండి, వీళ్ళు చూస్తారండి, మందిరికి రానండి. బైబిల్ పట్టుకుని వెళ్తున్నప్పుడు నవ్వుతూ ఉంటారు. చూసి నవ్వుతున్నప్పుడు మనం సిగ్గుపడాలా? ధైర్యంగా బైబిల్ పట్టుకొని మోయాలి. అందుకే ఒక భక్తుడు ఉన్నాడు, ఏమని, నువ్వు బైబిల్ మోస్తే ఒకరోజు బైబిల్ నిన్ను మోస్తుంది అని. బైబిల్ అంటే ఏంటి? వాక్యం. నువ్వు దేవుని వాక్యాన్ని మోస్తే ఒకరోజు దేవుని వాక్యం నిన్ను మోస్తుంది. నువ్వు సిగ్గుపడ్డావు అనుకో, ఒకరోజు దేవుడు కూడా నేను గురించి ఏం చేస్తాడంట, సిగ్గుపడతాడు. మన జీవితంలో గొప్ప కార్యం జరగబడాలి అంటే ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తాడో దేవుడు వాళ్ళను గణపరుస్తాడు. నోవాహు దేవుని గణపరిచాడు. ఎవరు ఏమనుకున్నా, చుట్టుపక్కల ఏమన్నా ఎవరి మాట వినలా. వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఏంటి, చేయకపోతే ఏంటి, నేను మాత్రం ప్రార్థన చేసుకుంటాను, నేను నా కుటుంబం దేవుని సేవిస్తానని చెప్పి విశ్వాసం వాళ్ళు ఓడగట్టుకున్నారు. జలప్రలయం వచ్చింది, రక్షించబడ్డారు. తర్వాత ఏం జరిగిందంట, విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు ఆయనే. దేవుడు ఏం చేశాడంట, తన్ని నీతికి వారసుడు చేశాడంట. అతను జనములకు తండ్రిగా చేశాడు. అతను ఏం చేశాడంట, నీతికి వారసుడు చేశాడు. మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఉంటే, ఆ రోజు అబ్రాహాముని దేవుడు పితరులకు విశ్వాస తండ్రిగా, జనము తండ్రిగా అలా మార్చాడు. అలానే నోవాహు నీతికి వారసుగా ఎలా చేశాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని విశ్వాసం చూపిస్తే దేవుడు కూడా నిన్ను దీవించడానికి, హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తర్వాత చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11:31 విశ్వాసం బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. విశ్వాసం బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని ఏమంటే సమాధానంగా చేర్చుకున్నందున. సమాధానం చేర్చుకుందా, గొడవ కూడా చేర్చుకుందా? సమాధానంగా చేర్చుకుంది. ఆమె ఎవరు? భక్తురాలా? ఎవరండి ఆమె? వేశ్య. రకరకాల భయంకరమైన పాపాలు చేసే వ్యక్తి, స్త్రీ, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిన స్త్రీ. కానీ ఆ రోజు స్పైస్గా వెగుల వారికి పంపించినప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతుందో అని దేవుని బిడ్డలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసిందంట, సమాధానంగా ఏం చేసింది, చేర్చుకుంది. నాకేం పట్టింది అనుకోలేదు, నేనేం పెట్టుకోనుకోలేదు, వాళ్ళు రక్షించిందంట. ఆమె దేవుడి కార్యాలకు సహాయం చేసింది. కాబట్టి ఏం జరిగింది అక్కడ, విశ్వాసంతో అవధులతో పాటు నశింపక పోయాను. తన కుటుంబం అంతా కూడా ఏమిటంట, రక్షించబడ్డ. ఈరోజు నీ కుటుంబం మార్చబడాలంటే, నీ బంధువులు మారాలంటే, నీ తల్లిదండ్రులు మారాలంటే, మీ పిల్లలు మారాలంటే ముందు నువ్వు మారాలి. ఎవరు మారాలి? నువ్వు మారాలి ముందు. నువ్వు మారకుండా నీ పిల్లలు ఎట్లా మారుతారు? నువ్వు గుట్టకాలు కైలు తింటావు అంటే నీ పిల్లలు మారుతారా? నువ్వు సినిమాలు చూస్తుంటే మీ పిల్లలు సినిమా చూడకుండా ఉంటారా? నువ్వు వేషాలు గృహాలకు వెళ్తావు అంటే పిల్లలు సరిగ్గా ఉంటారా? నువ్వు త్రాగుతావు అంటే మీ పిల్లలు మంచి కూర్చుని తింటారా? తల్లిదండ్రులు ఎంత నీతిపోలు చెప్తున్నారంటే వాళ్ళు మారరు, పిల్లలు మారాలంటారు. ఇది ఎక్కడనే ముందు నువ్వు మారాలి. ఎప్పుడైతే ఆ యొక్క రాహాబు తన విశ్వాసం చూపించింది, తన కుటుంబం ఏమైంది అక్కడ రక్షించబడి. అక్కడ నోవాహు విశ్వాసం చూపించాడు, నోవా కుటుంబం రక్షించబడింది. ఈరోజు నీ కుటుంబం మార్చబడాలన్నా, నీ తల్లిదండ్రులు మార్చాలన్నా, రక్షణలోకి రావాలన్నా, నీ పిల్లల రక్షణలోకి రావాలన్నా, నీ కుటుంబం రక్షణ రావాలన్నా ముందు ఎవరు మారాలి? మనం మారాలి. మనం మారితే అప్పుడు రక్షణ అనేది వస్తుంది. దేవుని మహిమ కలుగాక. ముందు ఆ యొక్క కార్యము మనలో నుంచి మొదలవుతుంది, మనలో నుంచి అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాహాబు చూపించిన విశ్వాసం దేవుడు ఏం చేశాడు మనం చూసినట్లయితే, ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినట్టు మనము చూస్తున్నాం. ఎవరు వంశావళంట? యేసుక్రీస్తు వంశావళి. ఎవరండి యేసుక్రీస్తు? రక్షకుడు, దేవాది దేవుడు, రాజు ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో ఉండమంటే అంత ఈజీ అండి. దేనికి పనికిరాని ఒక వేశ్య ఈరోజు
నేను దేనికి పనికిరాని స్థితిలో ఉన్నాను, చాలా పాపాలు చేశాను, దేవుడు నన్ను వాడుకుంటారు, క్షమిస్తాడు. ఎస్, అక్కడ రాహబు జీవితం చూడండి. ఒక వేశ్య తను పాపంలో కొట్టుకు పెట్టాడుతుంది అక్కడ. కానీ ఆమె తన మనసు తిరిగి ప్రభువు తిరిగి విశ్వాసం చూపించినప్పుడు ఆఖరికి దేవుడు వేశ్యనని రాహబును కూడా వాడుకోవడం కాదంటే ఏం చేశాడు దేవుడు? యేసుక్రీస్తు వంశం వల్ల ఆమె చేర్చబడింది. అవునా కదా? అవునా కదండి? ఎస్. కాబట్టి ఈరోజు నువ్వు కూడా విశ్వాసం చూపిస్తే నీ స్థితి ఎలాగున్నా, నీ గతి ఎలాగున్నా, నువ్వు ఎన్ని ఘోర పాపాలు చేసినా సరే ఆయన క్షమించలేని పాపం ఈ లోకంలో లేదు. ఆయన క్షమించలేని ఘోరమైన పాపి ఈ లోకంలో ఎప్పుడు పుట్టలేదు, పుట్ట నేరడు. ఆయన ప్రేమ మనల్ని కప్పివేస్తుంది. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి ఏం చేస్తుంది? మనను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ దేవుడి వాక్యం వింటున్న సహోదరుడు, నీ స్థితి ఎట్లా ఉన్నా సరే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటే, విశ్వాసం దాన్ని ప్రభుని అంగీకరిస్తే దేవుడు నేను క్షమిస్తాడు అని నిన్ను బట్టి నీ కుటుంబం కూడా దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తర్వాత చూద్దాం 4వది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగాన్ని విచ్చడం కంటే దేవుని ప్రభుత్వ శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు నేను అనిపించు కంటే ఒప్పుకోలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలంగా కలుగుబోవు బహుమానమును దృష్టి ఉంచెను. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేయాలంటే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించడం కంటే ఏ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పెద్దవాడిని విశ్వాసంతో ఏం చేశారంట? ఐగుప్తు ధనము కంటే, లోకం కంటే, డబ్బు కంటే క్రీస్తు విషయమైన అనుభవించుట మేలు భాగ్యమని. తను రాజు కుమారుడై ఉండి, తను వారసులై ఉండి, ధనము ఆస్తి లేదండి, ధనవంత మోషే ఎవరు మోషే? ప్రిన్స్ కాదు, రాజు కుమార్తె యొక్క కుమారుడు, అధికారులు ఉండాల్సిన వాడు, ధనము సంపద ఆస్తి కొద్దిగా ఉందేమన్నా అన్నీ ఉన్నాయి, లగ్జరియస్ లైఫ్, ఒక బిలియనర్ అనుకోండి. కానీ విశ్వాసం బట్టి ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఏం చేశాడంట? ఎంచుకున్నాడు. ఈ లోక పాపము ఏమన్నాడు అక్కడ? అల్పకాల పాపం ఎంతసేపు ఉంటుందంట? అది అల్పకాలము, టెంపరీ. ఈరోజు పాపంలో ఏదో ఉంది, లోకంలో ఏదో ఉంది అనుకుంటున్నావా? ఏమీ లేదు అందులో, అంతా అయిపోయినా తెలిసింది అందులో ఏం లేదని. కానీ దేవుడు చెప్తాడు, అందులో వెళ్ళక ముందే చెప్తున్నాడు అందులో ఏది లేదు అని. అల్పకాల పాపభోగం కొరకు దేవుడిచ్చే ఆనందం అల్పకాల పాపలు భోగించాడు, దాన్ని వ్యతిరేకించేశాడు, వద్దనుకున్నాడు. ధనం విషయం కానీ లోకం విషయం కానీ ఏం దాన్ని పక్కన పెట్టేసాడు. నేను దేవుని కోసం పనిచేస్తాను, దేవుని కోసం కష్టపడతాను, నష్టమైన ప్రభు కొరకు నేను జీవిస్తానని చెప్పి విశ్వాసంతో ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ఏం జరిగింది? ప్రతిఫలము కానాన్లో అడుగు పెట్టలేకపోయినా పరమ కానాన్లో మాత్రం అడుగు పెట్టగలిగాడు. దేవుని నా మహిమ కలుగుగాక. ఒకవేళ ఈ లోకంలో కానానికి వెళ్ళలేదేమో కానీ పరమ కానానికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. యేసు ప్రభు రోజు శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తుంటే ప్రభుతో వచ్చి మాట్లాడింది ఎవరప్పుడు? ఇద్దరు వస్తారు. ఎవరో దైవజనుడు, ఎవరో ప్రవక్తలు, మోషే, ఏలియా. చూసారా, ఏదో వచ్చి ప్రభు చెప్తున్నారు అక్కడ. అంత గొప్ప భాగ్యం మోషే దేవుడు ఇచ్చాడు. నాయకుడు, ఇజ్రాయెల్ నడిపించిన ఎవరో గొప్ప నాయకుడు కదా, గొప్ప దైవజనుడుగా దేవుడు వాడు. ఈరోజు కూడా మనం ఇంకా మోషే గురించి 10 ఆజ్ఞలు ఉన్నాయంటే, ద్వితీయోపదేశ కాండం కానీ పంచకాండాలు ఉన్నాయంటే ఎవరది? మోషే ఆయన జీవితము, ఆయన నడిపించిన విధానము మన బైబిల్ మనం చూస్తున్నాము. ఒకవేళ పైన ఈ లోకమైన కానానికి వెళ్ళలేదేమో కానీ పరమ కానానికి వెళ్ళాడు, అడుగు పెట్టగలిగాడు. ఈరోజు నువ్వు కూడా మోషేలాగా అల్పకాల పాపభోగం ఇచ్చే పాపాన్ని వ్యతిరేకించేసి డబ్బు కానీ జాబ్ కానీ, అవును దేవునికి జాబ్ ఇచ్చేయడం మంచిది, దేవునికి కెరీర్ ఇచ్చే మంచిది, దేవునికి మంచి శాలరీ ఇచ్చడం మంచిది. కానీ అదే నీ దేవుడా? వాటి మీద నువ్వు దృష్టి పెట్టకుండా, చాలామంది ఈరోజు మందిరం రాకుండా డబ్బు సంపాదించడానికి అక్కడికి ఇక్కడ వెళ్తూ ఉంటారు. నువ్వు దేవుని లేకుండా నువ్వు ఏది కూడా నువ్వు చేయలేవు. విశ్వాసం బట్టి మోషే
ధనాన్ని లోకాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించాడు. దేవుడు తనని హెచ్చించాడు. దానియేలు గ్రంథం 3:17 వచ్చిన దానియేలు గ్రంథం 3:17 మేము సేవిస్తున్న దేవుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన మమ్మలను రక్షించు. చూడండి, ఇంక చూద్దాం. వీలెవరంటే షడ్రక్ మెషకు అబేద్నెగో. ఆ విశ్వాసంగా షడ్రక్ మెషకు అబేద్నెగో అని వారికి అగ్నిగుండంలో ఆహ్లాదకరంగా మార్చబడింది. షడ్రక్ మెషకు అబేద్నెగో తెలుసా తెలీదా? అగ్నిగుండంలో వేస్తారు అని తెలీదా? తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. దానిని తెలుసా తెలీదా? సింహం బోన్లు వేస్తారని. రాజ్య దగ్గర నుంచి శాసనం రాయించిన తర్వాత కూడా, ఆజ్ఞ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యథాకాలం లేచి ప్రార్థన స్టార్ట్ చేశారు. అగ్నిగుండం తీసేసాడు దేవుడు. తీసేశాడా? ఆర్పేశాడు మొత్తం. అగ్నిగుండం వేశారు లేదా? వేశారు. కానీ అగ్నిగుండంలో కూడా ఆహ్లాదకరంగా దేవుడు దాన్ని మార్చాడు. ఈరోజు నీ జీవితంలో అగ్నిగుండం లాంటి సమస్యలు రావచ్చు, అగ్ని లాంటి సమస్యలు రావచ్చు. కొన్ని కుటుంబంలో కానీ జీవితంలో కానీ ఏంటి జీవితం, ఏంటి సమస్యలు? దేవుడు సమస్యను తీర్చేవాడు కాదు. కానీ నువ్వు ఎలాంటి అగ్నిగుండం సమస్యలు ఉన్నా దాన్ని ఆహ్లాదకరంగా ఆనందంగా మార్చి సరస్వతిగా దేవుడు. హల్లెలూయా. ఆయన రక్షించగల సమర్థుడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నిన్ను విడిపించగల, రక్షించగల సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన సమర్థ గల, ఆయన సమర్థుడు. వీళ్ళెవరో సమస్యను చూసి వాళ్ళు సమస్యను చూసి భయపడలేదు, కానీ వాళ్ళ దేవుని యందు విశ్వాసం వాళ్ళు చూపించారు. ఈరోజు నీ జీవితంలో అలాంటి అగ్నిగుండాల సమస్య వస్తున్నాయా? ఏం చేయాలి? సూసైడ్ చేసుకుని చనిపోవాలా? ఏం చేయాలి? భయపడాలా? కృంగిపోవాలా? డిప్రెషన్ వెళ్ళిపోవాలా? పాయిజన్ తాగాలా? ఏం చేయాలి? భయపడకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసం కలిగి జీవించాలి. అలాంటి విశ్వాసం కలిగినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు మనము చూస్తాం. ఆ సమస్యను చూసి పరిశుద్ధ దానిపై దేవుడు చూశాడు. ఏంటి ఇలాంటి విశ్వాస వీరాన్ని మనం చూసినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశ్చర్యం మనలో కూడా విశ్వాసం అనేది పెరుగుతుంది.